సామాన్య ప్రజానీకానికి ప్రాణవాయువు లాంటిది వైద్యం, విద్య. ఈ రెండు పవిత్రమైంది. ఈ రెండు వ్యవస్థలు ప్రభుత్వమే ప్రత్యక్షంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మెడికల్ విద్యని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నారు, సామాన్య విద్యని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. చివరికి మందులు కూడా వీళ్ళు ఎట్లా తయారు చేస్తారు? అనేక కంపెనీలు వస్తున్నాయి, నకిలీ కంపెనీలు. ఆ నకిలీ కంపెనీలు ఉత్పత్తి చేసేటువంటి డ్రగ్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం అయితే అంత రేటుకి ఇవ్వలేరు. ఎవరు తక్కువ రేటుకి సప్లై చేస్తే వాళ్ళకే మేము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం టెండర్స్ చెప్పడం ద్వారా తక్కువ రేటుకి కోట్ చేస్తే నాశక మందులు వస్తాయి. ఇలా నెయ్యి సప్లై చేసే కానీ తిరుమలకి కొట్టేసి చూడేస్తే ప్రభుత్వం ఏం చేయాలి? ఏ కంపెనీ తయారు చేస్తూ ఉందో అది డైరెక్ట్గా పోవాలి, వాళ్ళ మందులు తనిఖీ చేయాలి, అక్కడ సర్టిఫై చేసే మందుల్ని వాళ్ళు సప్లై చేయాలి. అట్లా చేస్తేనే సాధ్యం అవుతుంది. అటు కాకుండా మీరు తక్కువ రేట్లకి ఇచ్చారు, మీకు ఇచ్చేసేయండి అంటే మెడికల్ మాఫియా వస్తూ ఉంది. ఆ మాఫియా ప్రకారం వాళ్ళు సప్లై చేస్తారు నకిలీ మందులు, దాన్ని అమ్మేసుకుంటున్నారు. సామాన్య ప్రజలకు ఏం తెలుసు? డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, వాళ్ళు మందు ఇస్తారు, మనం తింటారు. దీనికి కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదట కంపెనీస్ ఏమేమైతే ఉన్నాయో ఆ కంపెనీస్ మీరు సర్టిఫై చేసి ఆ కంపెనీస్ వచ్చే మందులు తయారు చేయాలి. ఒకటి తక్కువ టెండర్స్ పేరుతోటి నాశక మందులు వస్తామంటే దాన్ని కంట్రోల్ చేసేవారు. మీ 10 జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ మిషన్ ఉంది. మరి డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఏం చేస్తున్నారు? వాళ్ళు అన్ని దగ్గర డబ్బులు వసూలు చేసుకొని బాగా భోంచేసి మిగిలిన రాష్ట్రానికి పంపిస్తున్నారు. ఇదే పని ప్రతి జిల్లాలో ఒక డ్రగ్ కంట్రోల్ కమిషనర్ ఉంటాడు. అతను చేసే పని ఏంటంటే ఇట్లాంటి నకిలీ మంది డబ్బులు వసూలు చేసుకోవడం, కొంత పైకి ఇవ్వడం, కొంత ఆయన పెట్టుకోవడం, అంత పైకి ఇవ్వట్లేదు. అంటే వీళ్ళు కేవలం ఆంబోతుల్లాగా ఒక్కొక్క జిల్లాకి ఒక ఆంబోతు, ఒక డ్రగ్ కంట్రోల్ కమిషన్, వాడి ఆధ్వర్యంలో నకిలీ మందులు వస్తున్నాయి. నకిలీ మందులు తిరిగి మందులు ప్రారంభమవుతున్నాయి. అందుకనే ఇది కలిగి అరికట్టడానికి ఒకటే మార్గం. ఈరోజు ఎక్స్పోజ్ చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించారు కాబట్టి. అయితే ఒక చెప్తాను, ఎవరైతే గోడౌన్స్ పెట్టుకొని నకిలీ మందులు అమ్ముతున్నారు ఆ గోడౌన్ సెలెక్ట్ చేస్తాం, ఆ గోడౌన్ పై దాడి చేసి తీరుతామని చెప్పి చర్చిస్తున్నాను. మీరు చర్య తీసుకుంటారా, మమ్మల్ని దాడి చేయమంటారా? మీరు చెప్పగలరా? మాకు మేమే దాడి చేస్తాం. 6 మందులు టైం ఇస్తున్నాం. మీరు కంట్రోల్ చేయకుండా పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మందుల గోడౌన్స్ పైన దాడులు చేసి తీరుతామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము చేస్తూ ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.